ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక మాసం. మనం కార్తీక మాసంలో ఒకరోజు ఇది. అయితే కార్తీక మాసము ప్రత్యేకత ఏమిటి? శివుడి యొక్క ఆరాధన చేస్తుంటాం. శివారాధన ఎందుకు చేస్తున్నాం అంటే, మనకు డబ్బు కావాలనుకోండి, డబ్బును ఆరాధన చేస్తామా? డబ్బు జపం చేస్తామా? డబ్బు జపం చేయమా? డబ్బు ముందు చేస్తే కదా. డబ్బు కావాలంటే డబ్బు కోసం చేస్తాం. ముందు డబ్బు జపం చేస్తాం. డబ్బు ఎక్కడ వస్తుంది చూస్తున్నాం కదా. అంటే డబ్బు మనసులో అంటున్నాము, మాటతో చెప్తున్నాము, మనసుతో చెప్తున్నాము. దానికోసం రెండుతో ఆగుతున్నామా? అది ఎట్లా వస్తుంది, ఏమొస్తుంది, దానికోసం ఆలోచన చేస్తున్నాము, మాట చెప్తున్నాము, తర్వాత పని కూడా చేస్తున్నాం. ఊరికే డబ్బు అని జపం చేసిన డబ్బు వస్తుందో రాదు. అట్లాగే ఊరికే జపం చేస్తే వస్తుందో రాదు. శివుడు అంటే ఊరికే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటే వస్తుందా? శివుడు వస్తాడా? రాడు. ఏం చేయాలి? దానికోసము డబ్బుల కోసం మనం ఎట్లయితే పని చేస్తున్నామో నిరంతరం చేస్తున్నామా? అలసిపోతే మళ్ళీ విశ్రాంతి తీసుకొని మళ్ళీ లేచి మళ్ళీ డబ్బు కోసం పరిగెత్తుతున్నాము. అంటే మన మనస్సు పరిగెత్తుతున్నది. దేహం అంత పరిగెత్తలేదు. అలసిపోతే నువ్వు రెస్ట్ తీసుకో, కాసేపు నేను కూడా రెస్ట్ తీసుకుంటాను, మళ్ళీ ఇద్దరం లేద్దాం, నేను లేపుతాను, పరిగెత్తాను. మళ్ళీ డబ్బు వచ్చిన వరకు ₹1,00,00,000 సంపాదించాలి, ₹1,00,00,000 రావాలి, ₹1,00,00,000 వచ్చి తీరాలి. దానికి ఎంత పని చేయాలో అంత పని చేయాలి. ఊరికిన రాదు కదా. అంటే అట్లా చేసి సంపాదించి ఎట్లయితే దాని డబ్బును నాది అయిందని, నాది అంటే అర్థం ఏంటి? నేనే డబ్బు అయినాను అనుకుంటున్నా, అంతే కదా. నాది అంటే అర్థం ఏంటి? డబ్బే నేను అయిపోవాలి ఇప్పుడు. అప్పుడు నాకు డబ్బు ఉందంటే అర్థం ఏంటి? అంటే నేనే డబ్బు అన్నంతగా ప్రయత్నం చేస్తున్నాం. అయిందో లేదో తర్వాత సంగతి. అంటే అట్లా ఎంత చేస్తున్నామో మరి అంత చేయాలి. శివారాధన అంటే మరి శివుని పొందాలంటే ఎంత చేయాలి? డబ్బు కంటే ఎక్కువ చేయాలి. మరి చేద్దామా? డబ్బు కంటే ఎక్కువ చేయాలి కదా. చేస్తేనే అప్పుడు వస్తుంది. శివుడు ఊరికినే వస్తాడా? అంటే శివుడు ఊరికి రాడు. కాబట్టి డబ్బు అనేది వేరే రూపంలో ఉన్నది. అంటే మనకంటే వేరే డబ్బు ఉంది, దాన్ని సంపాదించి మన రూపం ఎట్లయితే చేసుకున్నామో అట్లాగే శివారాధన అంటే శివుని యొక్క ఆరాధన చేయటం అంటే అర్థం ఏంటి? శివుడు ఎవరు కావాలి ఇప్పుడు? శివోహం ఎవరు కావాలి? శివుడు ఎవరు కావాలి ఇప్పుడు? శివుడు ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి లేడు శివుడు? ఎవరికి లేడు? మనకు లేడు. కాబట్టి మనం ఆరాధన చేస్తాం. మనకుంటే ఆరాధన ఎందుకు చేస్తాం? మన డబ్బు ఉంటే సంపాదించడం ఎందుకు? ఇక నిన్న ఒకసారి అది చెప్తున్నాడు, మీరు డబ్బులు ఉన్నాయి కదా ₹1,00,00,000, మరి ఇంకా పనికి ఎందుకు వెళ్తారు, టీచర్కి ఎందుకు వెళ్తారు అని పక్కింటి వాళ్ళు అంటుంటారు అనమాట. ఒక ఆమె చెప్పింది, మా ఊరికి డబ్బులు ఉన్నాయి కదా, పని ఎందుకు చేసుకుంటారు, హాయిగా కూర్చొని తినుకుంటూ కూర్చొని అని చెప్తున్నారు. అంటే ఉంటే డబ్బులు ఉంటే చేయాల్సిన పని లేదు కదా. కాబట్టి చేయాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు మనం చేస్తుంటామంటే అర్థం ఏంటి? శివోహం అంటే శివుడు ఏం కావాలి? నేను శివుడు కావాలి. శివోహం అంటే నేను శివుని ఎట్లయితా? ఆయన ఏం చేస్తున్నాడో అది చేస్తే అప్పుడేమవుతాం? శివుడు అవుతాం. చేయకుంటే దుఃఖుడు అవుతాడు. దుఃఖుడు అంటే దుఃఖం గలవాడవుతాడు, అంతే కదా. శివుడు కావాలంటే ఏం చేయాలి? ఆయన ఏం చేస్తున్నారో అది చేయాలి. అది చేస్తే ఎందుకు చేస్తున్నారు ఆయన? మనమంతా ఇవన్నీ పనులు చేసుకుని కష్టపడుతూ డబ్బులు సంపాదించుకుంటూ వంట చేసుకుంటూ తింటూ మళ్ళీ అలసిపోతే మళ్ళీ నిద్రపోతూ మళ్ళీ లేస్తూ రోగం వస్తే మళ్ళీ బాగు చేసుకుంటూ, అంతే కదా. రోగం బాగు చేసుకొని మళ్ళీ బాగుపడిపోయి శరీరాన్ని మళ్ళీ బాగు చేసుకొని మళ్ళీ లేచి మళ్ళీ పరిగెత్తు మళ్ళీ చేసుకుంటున్నాం. మరి ఆయన కూడా ఇట్లా చేసుకోవచ్చు కదా. ఆయనకేమి కర్మ ధ్యానం చేసుకోవడానికి? మన లెక్క హుషారుగా ఉంటే మనతో పాటు మనకు కూడా చేసి పెడితే మనకు కూడా వస్తాయి కదా డబ్బులు. అప్పుడు ఆయనను మనలో కలుపుకున్నాము, మనం ఆయనలో కలుద్దామా? మనము ఆయనలో కలుద్దామా, ఆయన మనలో కలుపుకున్నామా?
ఆయన మనలో కలుపుకున్నాం. ఆయన మనలో కలిపితే మనం చేసేది మనకి ఏం కలుగుతుంది? మనకు బాధ కలుగుతున్నదా? దుఃఖం కలుగుతున్నదా? ఏం కలుగుతుంది? సంతోషం సంపాదిస్తున్నామా డబ్బులతో? రెండు వస్తున్నాయి, కష్టాలు సుఖాలు. కష్టాలు ఎక్కువనే, సుఖాలు ఎక్కువ ఉన్నాయా? కష్టాలు ఎక్కువ ఉన్నాయి. మరి కష్టాలు వద్దని కదా మనం ఇదంతా ఇంత ప్రయత్నం. డబ్బు ఎందుకోసము? కష్టం వద్దు, నేను సుఖంగా ఉండాలి, సంపాదిస్తున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను. తీరా డబ్బు వచ్చిన తర్వాత ఏమవుతుంది? కష్టాలు ఎక్కువైపోతాయి. డబ్బు వస్తే కష్టాలు తగ్గుతాయా, ఎక్కువవుతాయా? లేని వ్యసనాలు, లేని దురలవాట్లు అన్నీ చేసుకొని రోగాలు తెచ్చుకుంటాం. భోగం, రోగం, యోగం. భోగము, రోగము, రోగం తెలిస్తే, భోగం తెలిస్తే రోగం అవుతుంది, రోగం తెలిస్తే యోగం అవుతుంది. రోగం తెలియకుంటే అక్కడే వస్తాడు, అంతే కదా. రోగం తెలిస్తే యోగంలోకి వెళ్తాడు, రోగం తెలియకుంటే అక్కడే చచ్చిపోతాడు. ఇంకా అంతే కదా. ఇంకా అందుకనే ఉంది. భోగం ఏం చేస్తుంది? రోగాన్ని తీసుకెళ్తుంది. రోగం ఏం చేస్తుంది? రోగం ఎందుకోసము? భోగం ఎందుకోసమైంది? నువ్వు బోధ పడలేదు కాబట్టి. జ్ఞానులు, మహాత్ముల యొక్క బోధ వింటే భోగం పోతుంది. లేకుంటే భోగం భోగం అని డబ్బులు డబ్బు డబ్బు అని, డబ్బులు వచ్చిందే భోగం అని చెప్పి పోదాం. అదే భోగం అయిపోతుంది. రోగం అంటే అర్థం ఏంటి? నీకు శిక్ష. రోగం ఏంటి అర్థం? శిక్ష. ఎవరు వేశారు? ఎవరు వేస్తారు శిక్ష? నువ్వు తప్పుదారిని పోతున్నావు కాబట్టి సరైన మార్గంలో పెట్టడానికి విశ్వమంతా ఉంది. శరీరం కూడా. శరీరం ఎందుకోసం తెచ్చుకున్నాము? జీవుణ్ణి, మనసుని క్రమశిక్షణలో పెట్టడానికి. జీవునికి శిక్షణ ఇవ్వటానికి ఎవరు? శరీరం వచ్చింది. నీకు శిక్షణ ఎట్లా ఇస్తుంది? నువ్వు బోధగా మంచిగా వింటే శిక్షణ ఇస్తుంది. బోధన దాటిపోతే బాధ పెట్టి బంధించి శిక్ష వేస్తూ శిక్షణ ఇస్తుంది. ఎవరికి? జీవునికి అంతే కదా. జీవునికి శిక్ష వేసి, అంటే రోగం, శిక్షణ ఇస్తూ నీకు జ్ఞానోదయం కల్పించి యోగానికి మార్గం వేస్తుంది. మొండి పట్టేసానుకో చంపేసేస్తుంది. ఎవరిని? దేహాన్ని నువ్వు వినలేదనుకో ఏం చేస్తుంది? వినకుండా నీ మొండి పట్టానుకో, నువ్వు మొండిపట్టు నువ్వు మానుకుంటే నీకు నేను పనికిరాను, నువ్వు నాకు పనికిరావు, కాబట్టి నీ దారి నీది, నా దారి నాది అంటుంది. అప్పుడు ఏమవుతుంది? శరీరం ఏమవుతుంది? చేస్తుంది, పోతాను. అప్పుడు ఈ దేహం ఏమవుతుంది? నువ్వు ఈ దేహాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు కాబట్టి నీకు మళ్ళీ మానవ దేహం వస్తుందా? రాదు. అప్పుడు ఏమవుతావు? ఏ పందో, కుక్కో, ఇంకోటి ఎదుగుతా అవుతారు. ఎందుకు? నీవు దీన్ని వినియోగించుకోవడం చేత కాలేదు కాబట్టి దేహం మాట్లాడుతుంది. నేను ఇచ్చే శిక్షణ దాటితే శిక్షణ దాటితే శిక్ష కూడా నీకు శిక్షలో కూడా నువ్వు బాగుపడలేదు కాబట్టి నీకేమవుతుంది? నువ్వు అన్ఫిట్ అవుతావు. అంటే మానవ దేహాన్ని నడపడానికి నువ్వు పనికిరావు కాబట్టి నువ్వు వెళ్ళి మళ్ళీ యమధర్మరాజు దగ్గర కంప్లైంట్ చేసుకుంటే, ఇదిగో ఆ రోజు దేహం నీకు చెప్పింది కదా, నువ్వు వినలేదు కదా, కాబట్టి నీవు ఈ దేహం మానవ జన్మ రాదు, నీకు క్వాలిఫై లేదు నీకు. కాబట్టి ఏం చేస్తావు? నువ్వు ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకో. నువ్వే కుక్క అవుతా, పంది అవుతా, పిల్లి అవుతా అని సెలెక్ట్ చేసుకొని పో అంటారు. ఎవరు? యమధర్మరాజు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇవన్నీ తప్పించుకోవాలని ఏం చేయాలి? ఇప్పుడు శివ ఆరాధన. అంటే శివుని ఆరాధన చేయటం అంటే ఏంటి? ఎట్లా చేయాలి? అంటే ఏదో ఒక రూపం పెట్టి పూజ చేసి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? శివుని అర్థం చేసుకోవడానికి చేస్తున్నాం. ఆయన ఏమో అక్కడే ఉంటాడు, మనమే ఇక్కడే ఉంటాం. ఆయన అర్థం కాడు మనకు. అర్థమవుతాడా? అర్థమవుతాడా? అర్థం కాడు. ఎందుకు అర్థం కాడు? నువ్వు ఆయన నిజంగా తలవటం లేదు. నువ్వేం చేస్తున్నావు? శివుని చూస్తున్నావు, స్వామి అక్కడ ₹1,00,000 పోతున్నాయి, అక్కడ వడ్డీ ఇవ్వలేదు, ₹1,00,000 అసలుగే మునిగిపోయేటట్టున్నాయి, ₹1,00,000 అవి వచ్చేటట్టు స్వామి. ఎవరు?
ఇప్పుడు శివుని అక్కడ ఆరాధన చేస్తున్నాడు, శివ పూజ చేస్తున్నాడు. ఇక్కడేమో ఏం చేస్తున్నాడు, మనసులో ఏం చెప్తున్నాడు, ఇది చెప్పుకుంటున్నాడు. అంటే ఆ శివుడి లోకం వేరు, ఈయన లోకం వేరు. కాబట్టి ఈయన లోకం ఏం చేస్తాడు, శివలోకం పొందుతాడా? పొందలేడు. ఏం లోకం పొందుతాడు? తన లోకం పొందుతాడు. అంటే ఆరాధన అయిందా? కాలేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయన ఏం చేస్తున్నాడు, నువ్వేం మాట్లాడొద్దు, నువ్వు మౌనంగా ఉండు. మౌనం అంటే ఏంటి? మౌనం అంటే ఎట్లా అని కాదు, లోపల మనస్సు ప్రవర్తించకూడదు. మనఃప్రసాదత్వం ప్రసాదత్వం మౌనం ఆత్మవినిగ్రహ. మనఃప్రసాదత్వం మౌనం ఆత్మవినిగ్రహ. అంటే ఏంటి? మౌనం అంటే నోరు మూసుకొని ఉండటం కాదు. మనస్సు లోపల ఏదైతే ఆలోచిస్తున్నదో దాన్ని నిగ్రహించి భావ సంశుద్ధి రీతి అవుతుంది. అంటే ఆ భావాన్ని సంశుద్ధి చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, శివ పూజ చేస్తున్నాను, మనస్సు ఏం ఆలోచిస్తుంది, ఇంకోటి ఏదో ఆలోచన చేస్తుంది. కాబట్టి ఆలోచన శుద్ధి చేసి శివుడు అంటే ఎవరో ఏమిటో, ఆయనకి ఎందుకు ఆరాధన చేస్తున్నామో, మనకేం వస్తుందో, ఆయనకేం లాభమో, ఇవన్నీ తెలుసుకోవటం. అంతే కదా. ఇట్లా అయితే ఇప్పుడు ఏమిటి, మొత్తం మీద ఏం చేయాలని చెప్తున్నారు? ధ్యానం చేయండి. ధ్యానం ఎప్పుడవుతుంది? ముందు శివుడిని తెలుసుకుంటే ధ్యానం అయ్యేది. ఆయన ఎందుకు ధ్యానం చేస్తున్నాడు తెలియాలి మనకు. అంటే అదే దాన్ని శంభు ధ్యానం. శంభు ధ్యానం అక్కడ ఉంది చూడండి, శంభు ధ్యానం. శంభు ధ్యానం అంటే ఏమిటి? శంభు అంటే ఏమిటి? ఆ పదంలోనే మనకు పలుకుతున్నది. శంభు అంటే శం అంటే సుఖము, సంతోషము, ఆనందము, ఆహ్లాదము, ప్రశాంతత, పరమానందము, ఇవన్నీ ఏంటివి? సంతోషము. ఇవన్నీ శం అంటే. శం అంటే. భూ అంటే భవతి, కలుగ చేసేది, కలిగించుకోవటం. అంటే సుఖమును ఉత్పత్తి చేసేది ఎవరు? ధ్యానం. ఏ ధ్యానం అయితే సుఖమును ఉత్పత్తి చేస్తుందో, సుఖమును కలుగజేస్తుందో, సంతోషాన్ని పుట్టిస్తుందో, సంతోషము ఆనందాన్ని ఉద్భవం చేస్తుందో అది ఏం ధ్యానం? అది శంభు ధ్యానం. శంభు ధ్యానం అంటే సంతోషాన్ని ఉత్పత్తి చేసేది, పుట్టించేది, కలుగజేసేది. దాన్నే ఏం చెప్పుకున్నాం మనము? బ్లిస్ జనరేటివ్ టెక్నాలజీ అన్నాం. ఇప్పుడు టెక్నాలజీ అంతా నడుస్తుంది కాబట్టి అది ఒక టెక్నాలజీ. ఎటువంటి టెక్నాలజీ? ఆనందాన్ని, పరమానందమును ఉత్పత్తి చేసేటువంటి యొక్క టెక్నాలజీ అన్నమాట. అంటే అర్థం ఏంటంటే, అంటే ఏమి చేయాలి? ధ్యానం చేయాలంటే ముందు ఏమి కావాలి మనకు? ఆయన ఎందుకు చేస్తున్నాడు తెలుసుకోవాలి కదా. అంటే ఆనందం కోసం, పరమానందం పొందాలని చేస్తున్నారు. అందరికీ ఏమి కావాల్సింది? అందరికీ ఇవే కదా కావాల్సింది. కానీ ఇది కావాలంటే ఏం చేయాలని చెప్తున్నారు? ధ్యానం చేయాలంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అది తప్ప అన్ని చేస్తున్నాం. కాబట్టి అది తప్ప అన్ని చేస్తే సుఖము, సంతోషం వస్తాయా? రావు. మరి రాకుంటే మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? రాకుంటే మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? తెలుస్తుందా మనకు? ఎందుకు చేస్తున్నాం మనం పనులు? డబ్బు, ఇంకోటి ఇవన్నీ చెప్పుకుంటున్నాం. కానీ ఎందుకు చేస్తున్నాం అని చెప్తే ఏమన్నా అర్థమవుతుందా? తెలియదు. అంతే కదా. ఎందుకు చేస్తున్నామంటే తెలియదంటే ఎవరు తప్పు? తెలియదని అనుకోండి, మన తప్పు. తెలుసుకోకపోవడం మన తప్పు. ఇప్పుడు ఎవరి బాధ్యత అది? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ధ్యానం ఆయన ఎందుకు చేస్తున్నాడు, మనం ఈ పనులను ఎందుకు చేస్తున్నాము, అన్ని కష్టాల పాలు పడిపోతున్నాం చేసి.
కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, చేస్తూ చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకొని చేయాలి ధ్యానం ఎందుకు చేస్తున్నా అంటే ఏం చెప్పాము, ఎందుకు చేయాలి తెలుసుకొని చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాము ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాము, అందరికి కావాల్సిన సంతోషము, సుఖము, ఆనందము, పరమానందము, ఇవే కావాల్సింది. వీటి కోసం ఏం చేస్తున్నాం మనము, ధ్యానం తప్ప అన్ని చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ ధ్యానం తప్ప అన్ని చేస్తున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి, రివర్స్ చేయాలి. ఇప్పుడు ధ్యానం చేస్తే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందా, ఉందా? ఇప్పుడు డబ్బులు సంపాదించాము, అన్నీ వచ్చినాయి, అన్నీ వచ్చినప్పుడు కూడా తింటున్నాము, సంపాదిస్తున్నాం, చేస్తున్నాం, అన్నీ డబ్బులు వచ్చి చేస్తున్నాం. కానీ ఇవన్నీ దేనికోసం చేస్తున్నాం, డబ్బు సంపాదన, నిద్రపోయినా, లేచినా, తిరిగినా, పడుకున్నా, ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నాం, సుఖము సంతోషం ఉండటానికి. మరి లేము కదా, ఉండటం లేదు కదా, మరి ఎందుకు పడాలి కదా, మరి అదే ఎందుకు పడలేకపోతున్నాం అంటే ఏంటంటే, మనకు కావాల్సిన ఇంకా కావాలి, ఏం కావాలి, ఇంకా డబ్బు కావాలంటున్నాం, అదే అక్కడే పప్పులో కాలేసినాం. ఇప్పుడు ఏం కావాలి, అసలు కావాల్సింది ఏంటి మనకు, సుఖము సంతోషము. అంటే సుఖము సంతోషం ఆనందం ఇవి రాలేదు కాబట్టి కావాలంటే, రాలేదు కాబట్టి దేన్ని కావాలనాలి, సుఖం సంతోషం కావాలంటే అవి తెలిపోతుంది. అది కాకుండా డబ్బు ఎంత వస్తే అంత అంటున్నాం కాబట్టి ఎంత వస్తే ఎంత వచ్చినా ఏమవుతుంది, ఇవి దొరకలేదు కానీ డబ్బు దొరుకుతుంది, అంతే కదా. ఇప్పుడు డబ్బు దొరుకుతుంది కానీ సుఖం సంతోషం దొరకటం లేదు. అంటే ఇప్పుడు ఏంటి, ఇవన్నీ ఏం చేస్తున్నాయి, నీకు సంతోషాన్ని ఇవ్వలేము అని చెప్తున్నాయి కదా, చెప్తున్నాయా లేదా, అని సంతోషాన్ని ఇవ్వలేమని చెప్తున్నాయి అనేది ఎప్పుడు కావాలి, ఎట్లా తెలుసుకోవాలి మనం, మన అనుభవం ఏం చెప్తుంది, ఇది చెప్తుంది, కానీ అనుభవం చెప్తున్నా మనకు బోధపడటం లేదు. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు జ్ఞానం తెలుసుకోవాలి. అంటే అసలు ఏం జరుగుతుంది, జ్ఞానం అంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఏం జరుగుతుంది, మనము తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తున్నాం మన జీవనము, అంతే కదా. మనకు కావాల్సింది ఒకటైతే వచ్చేది ఇంకోటి ఉంది. సుఖానికి పోతే బాధ ఎదురవుతుంది, దుఃఖం ఎదురవుతుంది, కష్టం ఎదురవుతుంది, నష్టపోతున్నాం. ఎవరు, మనల్ని అంతా ఏం చేస్తున్నాం, డబ్బు ఊరికే వస్తుందా, 24 గంటలు ఏం చేస్తున్నాము, మనల్ని పణంగా వడ్డుతున్నాం, అంతే కదా. మనల్ని తాకట్లు పెట్టి డబ్బును చూసుకుంటున్నాం, ఇంకో తాదులో పెడుతున్నాం. ఎంత వచ్చింది ఈరోజు, ఎంత రావాలి, 1000 రూపాయలు రాస్తుంది, 900 ఇచ్చాడు, 100 రూపాయలు పెండింగ్ పెట్టాడు, వాడు ఇస్తాడు లేదో, మళ్ళీ ఫోన్పే చేస్తాడు లేదో, లేకుంటే అట్లాగే ఇస్తాను చెప్పి పోతాడు, ఎగ్గొడతాడు. అంటే 100 రూపాయలు 900 వచ్చింది, 100 రూపాయల కోసం ఎక్కువ ఆలోచిస్తున్నాం. ఎందుకు, ఇంకా రాలేదు కానీ, ఎందుకు సరిపోలేదు కానీ. అంటే ఇవన్నీ ఏంటివి అంటే, మనం ఆలోచన చేసేది ఏమి చేస్తున్నామో మనకు అర్థం కావటం లేదు. కాబట్టి ముందు ఏమి చేస్తున్నామో తెలుసుకోవాలి. అందుకే భగవద్గీత ఏం చెప్తుంది, కర్మణోహ్యపి బోద్ధవ్యం చ వికర్మణ, అకర్మణశ్చ బోద్ధవ్యం, గహన కర్మణో గతి. అంటే ఏమిటంటే వికర్మ, కర్మ, అకర్మ, 3. వికర్మ అంటే విడవలసిన కర్మ, అంటే చేయకూడదు. కర్మ అంటే చేయవలసింది, కార్యం కర్మ. ఇప్పుడు వికర్మ, కర్మ, అకర్మ 3. వికర్మ అంటే ఏమిటి, మనం ఏదైతే చేస్తున్నాం ఇవన్నీ వికర్మలు. కర్మ ఏంటి, ధ్యానం, జ్ఞానం, ధ్యానం, ఇవి కర్మలు. అకర్మ ఏంటి, ఇప్పుడు ధ్యానం చేస్తే ఏమవుతుంది, ఇంకా మిగతావన్నీ చేయని స్థితికి వెళ్ళిపోతాం. మిగతా అన్నీ అవసరమా, ఏ సంతోషం ఆనందం అనే ధ్యానం ద్వారా అనుభవం పొందాలి. ఊరికే ధ్యానం విన్నాం కదా అంటే కుదరదు. అనుభవం, ధ్యానం చేస్తే ఏమవుతుంది, నీకు అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు ఇది జ్ఞానం అంటే ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం. తెలుసుకొని వదిలేస్తే ఏమవుతుంది, మళ్ళీ తెలుసుకోవాలి, మర్చిపోతాం, మళ్ళీ తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న దాన్ని ఏం చేయాలి, అనుభవంలోకి తీసుకుంటే అప్పుడేమవుతుంది, అనుభూతిగా ఉంటుంది. ఈ అనుభూతి ఏం చేస్తుంది, మళ్ళీ
చెక్ చేస్తుందన్నమాట. నువ్వు ఆ రోజు చేసావు కదా ధ్యానం, ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది, ఏం అనుభూతి పొందావు. ఇప్పుడు మిగతా ఇంతవరకు జీవితంలో చేసినటువంటి అన్ని పనుల వల్ల నీకు పొందలేని తృప్తి, సంతోషం, ఆనందం చూస్తున్నావు, అనుభూతిలో వస్తుంది అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, తనకు అనుభూతి ఏం చెప్తుంది, దాన్ని తగ్గిస్తుంది. ఏది మిగతా చేసి ఇవన్నీ ఎన్ని చేసినా ఏం రాలేదు కదా నాకు, ఇప్పుడు ఈ రావడానికి నేను ఎందుకు చేయాలి, నాకేం పని చేయడానికి అని రివర్స్ తిరుగుతుంది. ఎప్పుడు జ్ఞానం వస్తే, తెలిస్తే. తెలియకుంటే పాడిందే పాట ఏమంటారు, పాడిందే పాట పాసిపల్లి దాసుడు అని. పాచిపల్లి దాసుడు ఏం చేస్తే పాడిందే పాట పాడుతున్నట్టుగా నువ్వు పాడిందే పాడుకుంటూ ఉంటావు, అంతే కదా. అట్లా పాచిపల్లి కాకుండా బాగా తోమేసి మంచి ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి కూర్చొని ఎప్పుడు కార్తీక మాసంలో ఏం చేయాలి, ఇప్పుడు చేయాల్సిన కార్యం కర్మ చేయాలి. అది కాకుండా రోజు చేసే పనులు కాకుండా కార్యం కర్మ ఏంటి, చేయవలసిన పని ఏంటి, ధ్యానం. ధ్యానం చేయాలంటే ఏమిటి, ఎందుకు చేయాలి ధ్యానము, రెండు. మనకు కావాల్సిన సంతోషము, చేస్తున్నది దుఃఖం వస్తున్నది, కాబట్టి ఈ రూటు, ఈ మార్గం మూసేయాలి, ధ్యాన మార్గం అవలంబించాలి. ధ్యానం అవలంబించాలంటే ఏం చేయాలి, ధ్యానం అసలు ఏం చేయాలి, ధ్యానంలో ఏం చేయాలి, నేను రోజు చేస్తున్నాను కదా, రోజు ఎన్నిసార్లు చేస్తున్నాము, ఎన్ని గంటలు చేస్తున్నాము, 8 గంటలు రాత్రి చేస్తూనే ఉన్నాం, రోజు చేస్తున్నాం అందరు ధ్యానం, 8 గంటలు చేస్తున్నాం కదా. అది ధ్యానమా ఏంటది, ధ్యానం అంటామా ఏమంటాం దాన్ని, 8 గంటలు రోజు చేస్తున్నామా, దాన్ని ఏమంటాము, నిద్ర ఏమంటారు. నిద్రలో మనసు ఉందా, మనసు ఉంటుందా నిద్రలో, మనసు లేకపోవడమే నిద్ర. ధ్యానానికి నిద్రకు తేడా ఉంది, అంతే. ఇది ఇక్కడ మనస్సు ఉంటుంది, అక్కడ నిద్రలో గుణం ఉంటుంది. అంటే ఈ మనస్సు గడ్డ కడుతుంది అనమాట, అంటే ఘనీభవిస్తుంది, దాన్ని గుణం అంటాం, దాన్ని నిద్ర అంటాం. ఇక్కడ అంటే తెలియదు, నిద్రలో ఏం తెలిసిందంటే ఏం చెప్తాం, తెలియదు, అంతే కదా. తెల్లవారిన తర్వాత ఏమైంది నిద్రలో, అంతే. ఏమైందంటే తెలియదు, తెలియదంటే తెలియదు అనేటువంటిదే ఆ నిద్ర స్వరూపం. అందుకే అవ్యక్త సంజ్ఞకి అన్నారు. అవ్యక్త సంజ్ఞ అంటే తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి, మనస్సుతో ఏం చేయాలి, ఇప్పుడు ధ్యానానికి దానికి తేడా ఏంటి, ఇప్పుడు మనస్సు ఉంటుంది, తెలుసుకోవడం ఉంటుంది. మనస్సు తెలుసుకోకుండా, మనస్సు ఏమీ ఆలోచన చేయకుండా ఉండటం ధ్యానం అని చెప్తుంటారు చాలామంది. ఇది ఏం ఆలోచన రాకూడదు, ఆలోచన శూన్యం కావాలి అంటుంటారు. ఆలోచన శూన్యం అవుతాయా, ఏం తెలుసుకుంటాం, మంచి ప్రశ్న వేశారు. శూన్యం అయితే ఏం తెలుసుకుంటాం, ఇంకా అది నిద్రతో సమానం అవుతుంది, నిద్ర రెండు ఒకటే అవుతుంది. కాబట్టి తెలుసుకోవటం అనేది ఇక్కడ ఎట్లా ఉండాలి, ఇంకా ఏకాగ్రతంగా ఉండాలి. అంటే మన యొక్క ఇప్పుడు కళ్ళు ఉన్నాయనుకోండి, కన్నులో ఏమవుతుంది, మాట మాట్లాడితే శక్తి బయటకు పోతుంది. కన్ను చూస్తుంటే మన కాంతి బయటకు పోతుందా, లోపలికి వస్తుందా, కన్ను ఇప్పుడు చూడాలనుకోండి, కన్ను చూడటం అంటే ఏంటి, కన్నులో నుంచి కాంతి బయటకు పోతుందా, లోపలికి వస్తుందా, వస్తువులు ప్రతిబింబాలు తీసుకుంటాము, మన కన్నులో కాంతి బయటకు పోకుండా వస్తువు క్యాప్చరింగ్ చేస్తుందా, చూస్తామా, అంటే మన కంటిలోనే ఏం పోతుంది, శక్తి పోతుంది, కాంతి పుంజము అంటే కాంతి కిరణాలు పోతున్నాయి, పోయి దాన్ని పికప్ చేసుకొని వస్తున్నాయి, దాన్ని పోయి క్యాప్చరింగ్ చేస్తున్నాయి. అంటే ఈ తేజస్సు అనేది ఒకటి ఉంది కదా, దీన్ని కూడా పోనివ్వకూడదు, దాన్ని కూడా ఏం చేయాలి, దాన్ని ఏం చేయాలి, ఇక్కడే ధ్యానం మొదలవుతుంది, దాన్ని చెప్తున్నాము. అక్కడ ఏం మొదలవుతుందని చెప్తున్నాము. ఒకసారి ధ్యానం గురించి ఇప్పుడు అది కూడా చెప్పుకొని ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఈ కాంతి పోతుంది పైకి ఏం చేయాలి, దీన్ని మనం ముక్కుకొనేది ఇట్లా పెట్టండి, అనామిక ఇటారే కూర్చోండి, ఇంకా ధ్యానం మొదలు చేద్దాం. ఊరికి అట్లా స్పర్శ చేయండి, ఇట్లా ఊరిక స్పర్శించండి.
ఏమన్నా మీకు మార్పు కనిపిస్తుందా? ఇట్లా స్పర్శించినప్పుడు ఏదైనా చలనం కానీ ఇంకోటి కానీ మీకు ఏమైనా తెలుస్తుందా? ఇట్లా పెట్టినప్పుడు కంటి యొక్క దృష్టిని కూడా దీనికి ఏకీభవించండి ముక్కు కొనకు. అంటే ఇక్కడ ఏం చేయాలి, కంటి యొక్క దృష్టి అంటే అర్థం ఏంటి, కాంతిని రెండు కళ్ళల్లో వెళ్ళేటువంటి కాంతిని ఏం చేయాలి, ఇక్కడికి ముక్కు కొనకు నడిపించాలి. ముక్కు కొనను చూడాలి. నాసికాగ్రం స్వం అంటే నాసికాగ్రం ఏంటి, ఇది ముక్కు కొన, దీన్ని చూడాలి. చూడటం అంటే అర్థం ఏంటి దాన్ని చూడటం అంటే రెండు కంటి నుండి పోయేటువంటి యొక్క తేజస్సు ఒకటి ఉంటుంది, కాంతి కిరణాలు పోతున్నాయి బయటికి, వాటిని ఏం చేస్తున్నాము, దీనికి కేంద్రీకరిస్తాం ముక్కు కొనకు. ఇక్కడ చూడండి, ముక్కు కొన ఇట్లా తాకినప్పుడు ఏమవుతుంది మనకు, ఇక్కడ నుంచి వేవ్స్ ఒక కిరణములు తరంగములు ఇట్లా పైకి ప్రసారం అవుతాయి. ఇక్కడ ఈ భ్రూమధ్యస్థానమునకు ప్రసారం అవుతున్నాయి. ఇట్లా అంటే స్పర్శ చూసి మాత్రం చదివితే మీకు తెలుస్తుంది. చూడండి, గ్యాస్ట్రిక్ బయటకు వస్తుందా అంటే ఆజ్ఞాచక్రం ఇక్కడ స్పర్శించి మాత్రం చదివితే ఏమవుతుంది, ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయిపోయి ఏమవుతున్నది, లోపల ఉన్నటువంటి యొక్క భంగకరమైనటువంటి వాయువులను కూడా బయటికి నెట్టేస్తుంది. ఇప్పుడు మాట్లాడుతున్న ఏమైనా వచ్చిందా, గ్యాస్ట్రిక్ ఏం రాలేదు. చూడండి, ఎట్లా వస్తుందంటే అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చేయవలసిన ధ్యానంలో మొదట కూర్చుండేటువంటి యొక్క స్థితి ఎట్లా ఉండాలంటే కంటి యొక్క దృష్టి అంటే అర్థము, కంటిలో ఉన్నటువంటి యొక్క తేజస్సు ఏదైతే బయటికి పోతున్నదో వాటిని ఏం చేయాలి, ఫోకల్ పాయింట్ అంటాం. ఫోకల్ పాయింట్ 25 సెంటీమీటర్ దూరంలో పడుతుంది. 25 సెంటీమీటర్లో పడేటువంటి ఫోకల్ పాయింట్ ఏం చేస్తున్నాము, ముక్కు కొన యందు పడేటట్టు చేస్తున్నాం. చేయాలి. అదే ధ్యానంలో కూర్చోవడం మొదటి నియమం. ఇట్లా చూడాలంటే ఏమవుతుంది, రెండు ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ పోతుంటే, ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ పోతుంటుంది. కాబట్టి మనం అందుకు కొంత గుర్తింపు కొరకు ఇట్లా కొద్ది రోజులు అభ్యాసం కొరకు ఇట్లా చూస్తున్నారా. అవుతుందా. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఈ వేళ్ళని అభ్యాసం కొరకు మాత్రమే కొద్ది రోజులు, తర్వాత ఏం చేయాలి, క్రమక్రమంగా ఏం చేయాలి, రెండింటి కంటి యొక్క తేజస్సును, కాంతిని ఏం చేయాలి, ఇక్కడ ఫోకల్ పాయింట్ ఇక్కడ పడేటట్టు చేయాలి. కాంతి ఏమవుతుంది, ఒక వస్తువును చూసినప్పుడు దాన్ని ఎట్లయితే గ్రహించిందో అట్లా ఏమవుతుంది, ఈ కాంతి వెళ్ళి ఇక్కడ పడంగానే ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి తరంగములు ఆజ్ఞాచక్రం చేరి అక్కడ మనకు తేజస్సును సమకూరుస్తాయి. ఇది కూర్చుండే పరిస్థితి అన్నమాట. ఇప్పుడు మనసుతో ఏం చేయాలి, ఇప్పుడు ఇది దేహం కూర్చోబెట్టడం, ఇట్లా దేహాన్ని ఈ విధంగా కూర్చోబెట్టాలి ధ్యానాన్ని. కూర్చున్న తర్వాత మనస్సు ఏం చేయాలి, మనస్సంయమ్య మచ్చిత్త యుక్త ఆసీత మత్పరః. అంటే ధ్యానం యొక్క లక్ష్యం ఏమిటంటే మచ్చిత్తాన్ని ఏర్పరచుకోవటం. ఇప్పుడు చిత్తం ఏమైతుంది, మన చిత్తం ఎట్లా ఉంది, ఇప్పుడు చిత్తవృత్తులతో నిండిపోయింది, చిత్తం అంతా చెత్తతో నిండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మచ్చిత్తం అంటే, మత్ అంటే ఏమిటి, అహం. మత్ అంటే నేనును నిలుపుకొని ఉండటం, నేనును పట్టుకొని ఉండటం. మత్ పంచమీ విభక్తి అన్నమాట. నేనును పట్టుకోవటం, పట్టి ఉన్నటువంటి చిత్తము. అంటే నేను అంటే నేనేమిటో, మనుగడేమిటో, జీవితం ఏమిటో, అసలు నేనెవరో ఏమిటో తెలుసుకున్నటువంటి చిత్తం మచ్చిత్తం. ఇప్పుడు చిత్తంలో ఉన్నాయి, నేనెవరో తెలుసా,
మీరెవరో తెలుసా? తెలియకుండా ఇంకేం చేస్తున్నాము? ఊహించుకున్నట్టు చిత్తాన్ని తెలియదు ఒకటి, తెలియకపోవడం ఒకటైతే, తెలియకపోక ఏం చేస్తున్నాం? ఊహించుకున్నాం. ఇదిగో ఈ పని చేస్తే నాకు బాగుంటుంది, ఇది అట్లా చేస్తే బాగుంటుంది, నేను మాల వేసుకుంటే బాగుంటుంది, ఏదో ఒకటి అంతా ఏం చేస్తున్నాం? ఊహ. అంటే ఈ ఊహ అనేది ఏమైపోయింది? వృత్తిగా మారిపోయి, ముద్రలుగా మారిపోయి చిత్తంలో నిక్షిప్తమైనవి, అంటే చిత్తంలో నిలిచిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఇవన్నీ చిత్తవృత్తులన్నీ నేను ఊహించుకున్నా. చిత్తవృత్తులు, ముద్రలు ఇవన్నీ కూడా చిత్తంలో ఉన్నాయి. వీటిని ఏం చేయాలి? వీటిని ఏమి చేయాలి అంటే ధ్యానం చేస్తే ఏమవుతుంది? దేనికి ధ్యానం చేయాలి అంటే ఇదంతా ఏమిటి? దేనికోసము చేయాలి అంటే మనం సుఖము, సంతోషము. ఇవి ఎక్కడి నుండి వస్తాయి? లోపల నుండి వస్తాయి, బయట నుండి వస్తాయి? ముందు ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు నేను లోపల ఉన్నానా, బయట ఉన్నానా? దేహం లోపల నేను ఉన్నానా, బయట ఉన్నానా? లోపల ఉన్నాను కదా. అప్పుడు లోపల నుండి వస్తుందా సుఖము, సంతోషం? బయట నుండి రావాలంటున్నామా? మన ప్రయత్నం ఏమిటి? జీవుని యొక్క ప్రయత్నం ఏమిటి? సుఖం బయట నుండి రావాలనుకుంటున్నాడా, లోపల నుండి రావాలనుకుంటున్నాడా? అందరు ఎదిగేదేం చేస్తున్నావు? బయట నుండి రావాలి అని చెప్పి ఎదుగుతున్నాం అందరం. కానీ బయట నుండి రావాలని చెప్పి ఎదుగుతున్నాం. ఇది ఏమైపోయింది? రుజువు ఏమైంది? ఇప్పుడు ఇంకా గట్టిగా అడిగితే ఏమొస్తామో నాకు తెలియదు, ఎక్కడి నుండి వస్తుందో. లోపల అనుకుంటాం, బయట నుండి వస్తామో ఏం అర్థం కావడం అంటాం, అంతే కదా. ఎక్కడి నుండి వస్తే అర్థం కావాలి. చివరికి గట్టిగా అడిగితే బయట నుండి అయితే రావటం లేదు. అదైతే అర్థమైంది కదా. రావడం అనేది గట్టిగా ఏమన్నా తెలిసిందా? దృఢం ఏమన్నా అయిందంటే కాలేదు. వస్తున్నట్టుంది, ఒకసారి రానట్టుంది, ఒకసారి వచ్చినట్టుంది, ఇట్లా అర్థం కాలేదన్నమాట. వస్తుందో రాలేదు అర్థం కాలేదు. పట్టుకుని రావాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి అంటే బయట నుండి వస్తుందా, లోపల అర్థం. మొత్తానికి సరే, శాస్త్రం ఏం చెప్తుంది? నిరాశి అంటే అర్థం ఏంటంటే నీకు బయట నుండి వచ్చేది ఏమీ లేదు. నిరాశ అంటే నువ్వు నిరాశి కావాలి అంటుంది. నిరాశ అంటే అర్థం ఏంటి? ఇంత అర్థమైతే నిరాశ అంటే అర్థం ఏంటంటే ఆశ. ఆశ ఏంటి? బయట నుండి ఏదో రావాలనుకుంటున్నా. బయట నుండి వచ్చేది నిరాశ. అంటే బయట నుండి ఏది రాదు అని ముందు తెలుసుకుంటే అంతవరకు అప్పుడు లోపల నుండి రావాలి. లోపల ఎవరున్నా? నేను ఎక్కడున్నాను? లోపల ఉన్నాను కాబట్టి ఇప్పుడు లోపలే రావాలి. లోపల రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు లోపల నేను ఎట్లా ఉన్నానో, ఏమై ఉన్నానో, అసలు లోపల బయట అనేది ఎవరు చేశారు అసలు? అదే అసలు ఉందా లోపల బయట అన్నది? ఇప్పుడు మనము ఈ హాల్ ఉంది, లోపల ఉన్నాం. బయటకు వెళ్తే బయట అవుతాం, లోపలికి వెళ్తే లోపల ఉంటాం. బయట లోపల ఎట్లా ఏం చెప్తున్నాము? ఎవరు దేన్ని పోల్చి చెప్తున్నాము? గోడలను పోల్చి ఇక్కడ రూఫ్ ఇవన్నీ చూసి చెప్తున్నాం. అలాగే దేహంతో పోల్చి దేహం లోపల అంటున్నాం. దేహం లోపల ఎవరున్నారు? దేహం లోపల ఎవరున్నారు? గుండె, అవయవాలు. దేహం లోపల జీవుడు ఉన్నాడా? లోపలనే అవయవంలో ఎంత ప్రక్రియ జరుగుతున్నది? దేహం యొక్క ప్రక్రియలు జరుగుతున్నాయి. మెదడు పనిచేయటము, మెదడుకి తిన్న ఆహారం పచనం కావటము, మళ్ళీ మూత్రములు, ఇవన్నీ ప్రాసెస్ జరుగుతుందా? లోపల అన్ని ఇవంటే నేను ఎక్కడున్నాను లోపల? అంటే లోపలంటే అర్థం ఏంటి అంటే పంచమహాభూతములు ఏవైతే ఉన్నాయో, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. ఆకాశం దాటితే అదేంటి? ఇది భౌతికం. పంచమహాభూతములు భౌతికం. ఆకాశం అవతలు ఎవరున్నారు? అక్కడ ఉంటా నేను ఎక్కడున్నాను? ఆకాశం అవతల ఉన్నాను. కాబట్టి పంచమహాభూతములు దేహంలో ఏది నేను కాదు. అంటే పంచమహాభూత అవతల నేను ఉన్నాను కాబట్టి ఇట్లా తెలుసుకోవాలి. ముందు నేను మచ్చిత్తం అంటే చిత్తంలో ఏమి నిక్షిప్తం చేయాలి? ఇప్పుడు నేను ఎట్లా పట్టుకోవాలంటే నేను ఏమిటో తెలుసుకుంటే దాన్ని తెలుసుకుని దాన్ని ఏం చేయాలి? నిలపాలి. అంటే జ్ఞానంగా ఎరుకగా మార్చుకోవాలి. ఆ ఎరుకగా మార్చుకున్నటువంటి చిత్తం ఎక్కడ తయారవుతుంది? అది ధ్యానంలో తయారు చేసుకోవాలి. ధ్యానంలో సిద్ధింప చేసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. చిత్తంలో చిత్తవృత్తులన్నీ ఉన్నాయి. ఈ చిత్తవృత్తులను, గుణములను, ఇది ముద్రలు అన్నీ ఇవేం చేయాలి? వీటిని
వీటిని ఏం చేయాలి? అవి ఊరుకుంటాయా? ఇప్పుడు ఇక్కడ కూర్చొని నువ్వు ధ్యానం చేసుకో, నేను అక్కడ పోయిస్తా అంటుంది. ఎవరు నువ్వు పోయించింది అదే కదా అవుతుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను భంగం చేయను, నేను డిస్టర్బ్ చేయను, నేను పోయి నా పని చూసుకొని వస్తాను, నువ్వేం చింతించకు, నీ పని నువ్వు చేసుకుంటాను. నువ్వు లేకుండా నేను ఎక్కడ ఉంటాను? నువ్వు లేకుండా నేను ఎట్లా ఉంటాను? నేను ఉండలేను. కానీ నీతో పాటు నేను వస్తా అంటుంది. కానీ ఇద్దరు పోతారు. ఇక్కడ ఎవరున్నారు? శరీరం ఉంది. శరీరం ఏం చేస్తుంది? డమ్మి. అంటే అంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అంటే అసలు ఎవరున్నారు ఇక్కడ? అసలు పోనీ మనసు ఏమైనా అక్కడికి పోయిందా? ఎక్కడికి పోయిందా? ఎక్కడికి పోలే. అన్ని లోపల తెచ్చుకుని ఇదివరకు ఏదైతే ముద్రలు ఉంటాయో అటు అన్ని నొక్కేసి అక్కడ పోయినా ఇక్కడ పోయినా ఇక్కడ అని చెప్పేసి పోయించిన అని చెప్పి మనసు ఏమైనా పోయింది, ఎక్కడ కనిపించింది మనకి? పోలే. అంటే వాటిన్నిటిని ఇదివరకు తెచ్చుకునే ముద్రలు ఏవైతే మన దగ్గర ఉన్నాయో వాటిని చకచక క్లిక్ చేసేస్తుంది అనమాట. ఒక అది నొక్కేసి చకచక అన్ని పాయింట్ నొక్కేసి నువ్వేంటో ఓకేనా, లేకపోతే నేను తర్వాత ఒక గంట తర్వాత వస్తాను, అక్కడే ఉండు, నేను ధ్యానం చేసుకుంటున్నాను అని చెప్పేస్తుంది. ఎవరికి? ఇక్కడే చెప్తుంది అన్నీ, లోపలే చెప్పేస్తుంది అందా. కానీ మళ్ళీ ధ్యానం వింటున్నాం, ఏదో జ్ఞానం చెప్తున్నారు, వినాలి అని చెప్పి మళ్ళీ వస్తుంది దారికి. అంతే కదా? అంతేనా? ఇదేం జరిగేది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఏమిటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మచ్చిత్తం అనేది ధ్యానంలో ఏర్పడేటట్టు చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఏమున్నాయి మచ్చిత్తంలో? ఇప్పుడు ఏమున్నాయంటే ఆ ఉన్న వాటిని ఏం చేయాలి, ఎట్లా మార్చుకోవాలంటే అది చెప్తున్నారు అనమాట. అంటే కార్తీకం దీపం ఎట్లయితే ఉంటుందో, వెలుగు దీపం ఎట్లయితే వెలుగునిస్తుందో, ఏమి దీపం కావాలి ఇప్పుడు? ఎవరు వెలగాలి ఇప్పుడు అంటే నేను వెలగాలి. ఇప్పుడు ఎవరు వెలగాలి? నేనేమైనా ఇప్పుడు ఉన్నానో లేనో నాకు తెలియదు. అంటే తెలియదు అంటే చీకటి. కాబట్టి ఇప్పుడు వెలగాల్సిన ఎవరు? నేను ఉన్నాను, అహమస్మి, నేను ఉన్నానది వెలుగు రావాలి. ఇది కార్తీక దీపం. దీపం ఏం చేయాలి? కర్త అంటే ఇప్పుడు ఎవరు? కర్త. కార్తీకము కర్తకు సంబంధించింది కార్తీక దీపం. కర్త ఎవరు ఇప్పుడు? కర్త నేను ఉండటమే కర్త, ఉండటమే దీపం, వెలుగు. కాబట్టి నేను ఉన్నట్టు వెలుగు బయటకు రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనస్సు తలంచాలి. ఏమని తలంచాలి? ఇప్పుడు మనస్సు తలిస్తే ఏమవుతుంది? వెలుగు వస్తుంది, తెలియటం వస్తుంది. మనస్సు తెలిస్తే, మనస్సు బయటికి చెప్తే తెలియటం అవుతుంది. మనస్సు తెలుసుకుంటుంది ముందు. అంటే ఇప్పుడు ఏంటి? నేను ఉన్నాను అనేది మనస్సు ఏం చేయాలి? జపం చేయాలి. జపం చేస్తే ఏమవుతుంది? మనసులోకి నేను ఉన్నాను వెలుగు ప్రసారం అవుతుంది. ఇది కార్తీక దీపం. ఇది ఎట్లా ప్రసారం చేసుకోవాలి? వెలిగిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఆ వెలుగు యొక్క అనుభవాలు దర్శనం చేసి వాటిని చిత్తంలో తిరిగి నిక్షిప్తం చేసుకుంటే అది మచ్చిత్తం అవుతుంది. కాబట్టి ఒకసారి మంత్రం చెప్దాము. శంభుధ్యాన వసంత సంగిని హృదారామే అఘ జీర్ణఛదాః స్రస్తా భక్తిలతాఛట విలసిత పుణ్యప్రవాళ శ్రితాః దీప్యంతే గుణకోరక జపవచః పుష్పాశ్చ సద్వాసనాః జ్ఞానానందసుధాం అరంద లహరి సంవిత్ ఫలాభ్యున్నతి. అంటే ఏమిటంటే ఇక్కడ మనము హృదయమైనటువంటి యొక్క ఉద్యానవనంలో, ఆరామంలో మనము శంభుధ్యానం అనేటువంటి వసంత సంగీతం, శంభుధ్యానం అనేటువంటి యొక్క వసంత ఋతువు ఎప్పుడైతే మనకు వస్తుందో, చేరుతుందో, అప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క ఈ మునుపటి యొక్క చిత్తవృత్తులు, గుణములు, ప్రవర్తన, ఊహలు, వీటి యొక్క ఇవన్నీ ఏమైనాయి? జీవించి మనసులో సంకల్పాలు చేసుకొని జీవించి ఇక్కడ జ్ఞాన ప్రకాశం చేత, అహమస్మి ప్రకాశం చేత, ఆత్మ ప్రకాశం చేత
విశ్వంలో ఉన్నటువంటి యొక్క విశ్వరూపం యొక్క ప్రవర్తన చేత ఏమైపోయినాయి, అవి ఎండిపోయి రాలిపోయి ఎక్కడ కూర్చున్నాయి, చిత్తంలో చేరిపోయినాయి ఆ ముద్రలు. అట్లా ఉన్నాయి ఏవి, వీటి ప్రకాశిత అవి హృదారామే ఎప్పుడైతే సంబుద్ధ్యానం అయిందో ఆ అహమస్మి నేను ఉన్నాను వెలుగు చేత ఏమైనాయి, ఇవన్నీ కూడా చిత్తంలో చేరినాయి. చిత్తంలో చేరినటువంటి నిలిచిపోయినటువంటి వీటిని ఏం చేయాలి మనము, భక్తి అన్నటువంటి యొక్క పుణ్య ప్రవాళాశ్రిత, పుణ్యం అనేటువంటి యొక్క చిగుళ్ళు ఏవైతే ఉన్నాయో అటువంటివి మనకు భక్తి అనేటువంటి పేరిట ఏమవుతాయి, వికసిస్తాయి. భక్తి లత అనేది ఎట్లా అయితే పాకుతూ వెళుతుందో అట్లా మనం భక్తి అనే దాన్ని పెంపొందించుకుంటూ ఉంటే ఏమవుతుంది, ధ్యానంలో భక్తి అనేటువంటి, భక్తి అంటే భజ సేవాయం. ఇప్పుడు ఎవరిని పొందాలి, నేను ఉన్నాను పొందే ఉన్నాము, పొంది ఉన్నదాన్ని ఎరుకలోకి మనసులోకి లేనందువలన మనసులోకి తెచ్చుకుంటే నేను ఉన్నాను. ఎట్లా తెచ్చుకుంటా మనసులోకి, తలంచటం ద్వారా. మనసులోకి ఎట్లా వస్తుంది, మనసు అంటే తలంపు కాబట్టి మనస్సు నేను ఉన్నాను అని తెలిస్తే నేను ఉన్నాను, నేను ఉన్నాను ఎక్కడికి వచ్చింది, మనసులోకి వచ్చింది, మనసు రూపం అయిపోయింది. కాబట్టి ఎప్పుడైతే మనసు రూపం అయిపోయిందో అప్పుడు ఇది ఏమవుతుంది, కార్తీక దీపం అయిపోయి ఏం చేస్తుంది, దీపం రాగానే ఏమవుతుంది, ఇందువరకు ఉన్నటువంటి చిమ్మ చీకటంతా ఏమవుతుంది, దీపమయం అవుతుంది. అంటే నేను ఉన్నాను, ఇందాక ఏమవుతుంది, నేను లేను, జీవితంలో బాగా ఉండాలి అని ఎట్లయితే ఊహించుకున్నామో, ఊహలో బాగుండటం చూడలేక దుఃఖాన్ని బాధను అనుభవించామో అవి ఇక్కడేమవుతాయి, అటువంటివన్నీ కూడా ఏమైనాయి, ముద్రల రూపంలో చిత్తంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ధ్యానం లేగానే ఏమవుతుంది, మళ్ళీ ఆ చిత్తవృత్తి ప్రవర్తించి మళ్ళీ ఆ పని చేస్తుంది. అట్లా ప్రవర్తింపజేయకుండా ధ్యానంలో ఏం చేయమంటున్నారు, దీప్యంతే గుణకోరక అంటే జపవచ పుష్పాస్య సద్వాసన అంటే ఈ జపం అహమస్మి నేను ఉన్నాను జపం చేయడం ద్వారా, పలకడం ద్వారా ఈ పుష్పములు కోయిన భావములు సద్వాసన ఉనికి ఉన్నాను వాసనను ఇస్తూ లోపల ఏమవుతుంది, మనకి ఈ అనుభవ జ్యోతి ఏం చేస్తుంది, మనకు గుణములు ఇదివరకు ఉన్నటువంటి యొక్క చిత్తవృత్తులు ఇవన్నీ ఏమవుతాయి, దీప్యంతే అవి ఆ గుణములు తెలియని ఊహతో జనించినవన్నీ కూడా ప్రకాశిస్తాయి. అంటే అవి కూడా ఎందుకోసం పుట్టినాయి, ఉనికి కోసమే పుట్టినాయి. మత్త స్మృతి జ్ఞానం అపోహ కూడా నేను గురించే పుట్టినాయి. కానీ అవి తెలియని స్థితిలో ఉన్నాయి కాబట్టి, ఊహ స్థితిలో ఉన్నాయి కాబట్టి వాటికి ఏం జపం చేయాలి ఇప్పుడు, ఓం అహం అస్మి నేను ఉన్నాను, ఓం అహం అస్మి నేను ఉన్నాను అని జపం చేస్తే ఏమవుతుంది, ఈ గుణములన్నీ కూడా ఉనికి కోసం పుట్టి ఉనికి తెలియలేక ప్రవర్తించి బాధపడి అవి కూడా ఎండిపోయి ఉన్నాయి కాబట్టి, చచ్చి ఉన్నాయి కాబట్టి వాటికంటే చేసి ఏమవుతుంది, వాటికి అజ్ఞానం తెలియదు, దాని స్వరూపం తెలియదు కాబట్టి ఉనికి సద్వాసన సత్స్వరూపం చేత అవి కూడా జ్యోతిగా మారిపోయి అప్పుడేమవుతుంది, చిత్తంలో మచ్చిత్తం ఏర్పడుతుంది. అప్పుడేమవుతుంది, మచ్చిత్తం ఏర్పడితే చిత్తం అంతా ఏముంటుంది, అప్పుడు నేను గురించినటువంటి యొక్క జ్ఞానము విజ్ఞానము ఇవన్నీ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి, ధ్యానంలో సద్వాసన అయిపోయి తర్వాత ఏమవుతుంది, ఈ ధ్యానంలో ఈ జ్ఞానం ప్రవర్తిస్తున్నప్పుడు ఏమవుతుంది, జ్ఞానానంద సుధామరంద లహరి సమిత్ ఫలాభ్యున్నతి అంటే ఈ జ్ఞానానందం అనేటువంటి సుధా మకరందము ఏం చేస్తుంది, మనకు అమృత మకరందంగా మారుతుంది. అది ఒక ప్రవాహ రూపకంగా మనకు ధ్యానంలో అనుభవం జ్ఞానంకి వస్తుంది. జ్ఞానానందం సుధా అంటే మకరందముగా మనకు అమృత మకరందముగా మనకేమని లహరి ప్రవహిస్తుంది అన్నమాట, తెంపు లేకుండా ప్రవహిస్తుంది. ఇదేమవుతుంది, మనకు ఇట్లా చేసినటువంటి ఈ ధ్యాన ప్రక్రియ ఏమవుతుంది, బ్రహ్మజ్ఞాన
ఫలాభ్యున్నతిగా ప్రకాశిస్తుంది. అంటే నేను ఉన్నానటువంటి యొక్క ఎరుకకు తీసుకొస్తుంది. ఆ ఎరుకను నిలిపి మన ప్రవర్తనలో కూడా బయటికి ధ్యానం అయిన తర్వాత బయటికి ప్రవర్తించినప్పుడు కూడా ఏమవుతుంది, ఇది వరకు ముద్రలు ఇవన్నీ ఏవి ఊహాత్మకమైనటువంటి యొక్క దేని గురించి, నేను గురించినటువంటి యొక్క ఉనికి గురించినటువంటి యొక్క సుఖము గురించినటువంటి యొక్క ఇవన్నీ ఏమైతే ముద్రలు అవన్నీ కూడా జ్ఞానమయమైనవి. దీప్యంతే గుణకోరక అంటే జ్ఞానమయమైనటువంటి గుణప్రకాశములైనాయి. గుణము పోయి ప్రకాశ కిరణములు ఉన్నాయి. ఏమి ప్రకాశము? నేను తెలియనటువంటి యొక్క గుణము, ఊహలు, ముద్రలు అవన్నీ వెలిగి అహమస్మిన్ నేను ఉన్నాను యొక్క కిరణములుగా ప్రకాశమయ్యి జ్ఞానస్వరూపంగా ఆనంద స్వరూపంగా మన అనుభవంలోకి నిలిచి ధ్యానంలో ఉన్న ధ్యానం తర్వాత కూడా అవే ప్రసారం అవుతాయి కిరణములు ధ్యాన అనంతరం. కాబట్టి అప్పుడేమవుతుంది, సర్వత్రా ఏమవుతుంది, ఏం చూస్తాం మనము, ఈ జ్ఞానంతో చూస్తున్నాం కాబట్టి అక్కడ కూడా ఏం చేస్తాము, అక్కడ కూడా బ్రహ్మంనే దర్శిస్తాం. బ్రహ్మభూత ప్రసన్నాత్మ అంటే బ్రహ్మభూతంగా దర్శిస్తాం. ఇదివరకు ఏం చేశాము, గుణభూతంగా జీవభూతంగా దర్శించినాం. ఇప్పుడు అంతా కూడా ఏమైపోయింది, బ్రహ్మమయంగా మనం ప్రకాశిస్తాం. ఎప్పుడు లోపల ఇది ధ్యానం చేస్తే అప్పుడు మచ్చిత్తం ఏర్పడితే అప్పుడు బయట అంతే ఉంటుంది. ఇవన్నీ కూడా లోపల మచ్చిత్తము, బయటంతా కూడా ఇక్కడ కూడా మచ్చిత్తమే. ఇక్కడ ఏ రూపంలో మచ్చిత్తం ఉంది, మయ్యేవ సకలం జాతం మయ్యేవ సర్వం ప్రతిష్ఠితం మయ్యేవ సర్వం లయం యాది తద్బ్రహ్మ అద్వయం అస్మ్యహం. ఇదంతా బ్రహ్మస్వరూపం. ఎట్లా ఎరుక, బ్రహ్మం అంటే ఎరుక. ఎవరి గురించి ఎరుక? నేను గురించి తెలిపేటువంటి యొక్క బోధ చేసేటువంటి యొక్క ప్రతి పదార్థము అదే బోధ చేస్తుంది. కాబట్టి బోధ చేసేటువంటి యొక్క ముద్రలు బయటంతా అవి దర్శనం చేస్తాం. కాబట్టి అప్పుడేమవుతుంది, లోపల బయట అనే వ్యత్యాసం లేకుండా సర్వత్రా ఎవరు, అహమస్మి, అంతటా అహమస్మి, నేను ఉన్నాను. తద్బ్రహ్మ అద్వయం అంటే వేరేనిది కానిటి బ్రహ్మస్వరూపం ఎవరు, ఇదంతా అహమస్మి. తద్బ్రహ్మ అద్వయం అస్మ్యహం, ఇదంతా ఎవరు, నేను ఉన్నాను. ఇప్పుడు చూడండి మయ్యేవ సకలం జాతం అంటే ఒక బీజం తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తుంది, ఎవరు చెప్తున్నారు ఈ పదము, ఈ వాక్యము ఎవరు చెప్తున్నారు, ఈ శ్లోకము మంత్రము కైవల్య ఉపనిషత్తు చెప్తున్నది. ఆ మహర్షుల యొక్క అనుభూతి ఏంటి, ఒక చెట్టులో ఒక బీజం ఉందనుకోండి, అంటే చెట్టులో ఉన్న చివరిలో ఉన్నటువంటి పండులో ఒక పండు ఉంటుందా చెట్టుకు, ఆ పండులో ఏముంటుంది, ఒక బీజం చెప్తుంది. ఏమవుతుంది, ఏం చెప్తుంది, మయ్యేవ సకలం జాతం అంటే ఈ చెట్టు నా నుండే ఉద్భవించింది. మయ్యేవ సర్వం ప్రతిష్ఠితం, ఈ చెట్టు ఎక్కడ నిలిచి ఉంది, నేను ఎందే నిలిచి ఉంది. మయేవ సర్వం లయం యాతి, ఈ చెట్టు అంతా ఎవరిలో లయమైపోయింది, ఇదిగో నేనే బీజమైనాను, విత్తనమైనాను, నేనే బీజంగా సిద్ధించాను, ఈ చెట్టు అంతా నాలో లయమైపోయింది. తద్బ్రహ్మ అద్వయం అంటే ఇప్పుడు ఈ నీకు కనిపించేటువంటి విశ్వము కానీ చెట్టు కానీ చెట్టుగా కనిపిస్తుంది, కానీ ఇదేంటి, వాస్తవం ఏంటి, ఇక్కడ అద్వయం వేరైనది కాదు. ఎవరికంటే వేరైనది కాదు, అహమస్మి నేను ఉన్నాను కంటే వేరైనది కాని యొక్క ఈ చెట్టు ఏది, తద్బ్రహ్మ అద్వయం, అద్వయం కానీ రెండవది లేనటువంటి యొక్క ఈ బ్రహ్మము, ఆ బ్రహ్మము ఎవరు అని ప్రశ్న వేసుకుంటే అస్మ్యహం, అది ఎవరో కాదయా, నేను ఉన్నాను, అస్మ్యహం అహమస్మి. అర్థమైంది? అంటే ఇక్కడ ఏం లేదు, ధ్యానంలో ఏం చేయాలి, జపము ధ్యానము తపము అన్నీ ఏం చేయాలి, ఇప్పుడు ఏమి తలంచినా ఏమున్నా ఈ ప్రతిక్షణం ఏం చేయాలి, మనసుతో ఓం అహం అస్మి, నేను ఉన్నాను. కొద్దిసేపు ధ్యానంలో కూర్చొని చేతులు ఇట్లా పెట్టుకొని ఇక్కడ ఇందా చెప్పున్నాం కదా, కంటి యొక్క తేజస్సును, కాంతిని, కిరణములను ముగ్గుకునేందు చూస్తూ
మనసులో ఏం చెప్పుకోవాలి? ఓం అహం అస్మి, నేను ఉన్నాను.
చేతులు ఇట్లా తీసుకొని ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. అంటే ఏమిటంటే ఇంతవరకు జరిగినటువంటి వీటన్నిటి కర్త ఎవరు? ఊహ. నేను ఉన్నాను తెలియక ఊహించుకొని ప్రవర్తించడం యొక్క ముద్రలు ఈ ప్రకృతి స్వరూపము కర్త అయింది, క్రియలు గుణములు అన్నిటికీ. నేనెవరు అంటే అకర్తారం. యః పశ్యతి తథా ఆత్మానం అంటే నేనెవరు అంటే అకర్త స్వరూపము నేను, వీటన్నిటికీ నేను కాదు కర్త. అకర్తారం స పశ్యతి అంటే ఎప్పుడైతే ఈ జ్ఞానం జ్యోతి దీపం వెలుగు ఇట్లా తెలుసుకుంటామో వీటి కర్త ఎవరు? ఇవి అంటే తెలియకపోవటము వలన పుట్టినటువంటి ఊహా గుణములు, ఇవి త్రిగుణాత్మక ప్రవృత్తి కర్త అయినది. వీటిని కర్త నేను కాదు అని ఎప్పుడైతే జ్యోతి కార్తీక దీపం కార్తీక దీపం తెలియజేస్తుందో అప్పుడు నేను ఎవరంటే ఏం ప్రశ్న? నేను అకర్త. ఎట్లా అకర్త? నేను ఉన్నాను, ఉండటమే నేను. కార్తీక దీపంలో ఏది అవును ఏది కాదు, నేను కర్త కాదు, కర్త అదే ఉన్నది. ఇప్పుడు నేనెవరు మరి? నేను ఉండటమే నేను. ఈ దీపం ఏం చెప్తుంది? అయినది కానిది. కర్త ఎవరు? కార్తీకం కర్తకు సంబంధించినటువంటి యొక్క వెలుగు ఏమిటంటే ఇంతవరకు జరిగింది నేను చేయలేదు. ఎవరు చేశారు? నేను ఉన్నాను ఊహించుకొని తెలియక ఊహించి ప్రవర్తించే గుణములు త్రిగుణాత్మక ఇది కర్త అయింది ఇంతవరకు జీవితానికి. ఇప్పుడు ఏం కావాలి? నేను ఎటువంటి స్వరూపం? అకర్త. నేను కర్త కాని స్వరూపం, అకర్తారం. అప్పుడేమవుతుంది? నిజం తెలుస్తుంది. నేను కర్త దేనికి కాదు, అకర్త స్వరూపుడు నేను, ఉండటమే నేను. ముక్త సంగో అనహంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యాసిద్ధ్యో నిర్వీకార కర్త సాత్విక ఉచ్యతే. అక్కడ ఏం చెప్తున్నారు? అక్కడ అకర్త స్వరూపాన్ని కర్తగా ఒకవేళ అనుకుంటే ఎట్లా చెప్తున్నారు? అనహంవాది, నేను చేసిన వాడును కాను అనేదే కర్త అక్కడ. అహంవాది అనహంవాది అంటే అహంవాది ముక్త సంఘం నుండి ముక్తి సంఘం అంటే ఏమిటి? ఇంతవరకు కర్త వహించింది అదైతే నేను అనుకున్నాను, ఆ నేను అనుకుని వదిలేశాం, ముక్తిని విడుదల పొందాం, ముక్త సంఘుడైనాడు. ఇప్పుడు మరి నేనెవరు? అనహంవాది అంటే నేను కాని కర్త, నేను కాదు అనేదే కర్త. అనహంవాది, అహంవాది కాదు, నేను చేశానుగా. అనహంవాది, నేను చేయనివాడను అని ఎప్పుడు తెలుసుకున్నా ఇది కర్త. ఇప్పుడు ఏమవుతుంది? నిజమైనది వెలుగు తెలుస్తుంది, అవును కాదు. ధృత్యుత్సాహ సమన్విత, ధృతి ఉత్సాహం అనేది సమన్వయం చేసుకొని అంటే నేను ఉన్నాను
అన్నప్పుడు ఏమవుతుంది ధైర్యము? సిద్ధి అసిద్ధ్యోహో నిర్వికార, అంటే సిద్ధించింది ఇది జరిగింది, ఇది జరగలేదు. ఈ రెండింటి యందు నేను ఉన్నానుకు సంబంధం లేదు. జరిగినా నేను ఉన్నాను, జరగకపోయినా ఉన్నాను, చేసినా ఉన్నాను, చేయకపోయినా ఉన్నాను. కాబట్టి ఉండటం నేనేంటి? నేను ఉన్నాననేది కర్తకు అతీతమైనటువంటి కర్త స్వరూపం. అంటే కర్త అనేది ఎట్లాంటిదంటే కానిది అయితే ఉందో, అంటే ప్రవృత్తి, వితరణాత్మక ప్రవృత్తి ఇవన్నీ కర్తగా వహించినాయి. నేను కర్త కాలేదు అప్పుడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కూడా నేను ఎట్లాంటి వాడును? అనంబాది. అవి నేను చేయలేదు కాబట్టి నేను కర్త కాలేదు, కర్త కాను. కర్త నేను కాను అని తెలుసుకోవటమే కార్తీక దీపంలో అకర్త స్వరూపం. ఇది మనకు అందించేటువంటి ఒక స్థితి. కాబట్టి కార్తీక దీపము ఇది ఈరోజు ఈ మాసం వచ్చే వారంతో ముగుస్తుంది. కాబట్టి సారాంశం ఇదన్నమాట. అంటే ఏమిటి అంటే ఓం అహమస్మి, నేను ఉన్నాను, ఉండటమే. ఇంకా దీనికి కర్త ఇంకోటి ఇవన్నీ లేవు. ఇటువంటి లక్షణాలు లేవు, ఇటువంటి ఆభాసాలు లేవు. ఉండటమే సర్వము. ఉన్నప్పుడు ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. అవసరం ఉందా? లేదు. కాబట్టి కర్త అవసరం లేదు. ఇది అకర్త స్వరూపం. ఇందాక వికర్మ కర్మ చెప్పాను. వికర్మ ఎందుకు? వికర్మం తీసేయడానికి కర్మ. కర్మ అయిన తర్వాత కర్మలో ఏం చేస్తున్నాము? అకర్మ స్థితిని పొందుతున్నాం. అకర్మ అన్నప్పుడు ఇంకా కర్త ఉంటాడా? ఉండడు. కాబట్టి ఉండటం, లేకపోవటం, ఊహించుకోవటం, అంటే ఉండటాన్ని లేకపోవటం, తెలియకపోవడం వల్ల ఇవన్నీ పుడుతున్నాయి. కాబట్టి నేను ఉన్నాను తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది? ఉండటమే అంతే ఇంకా. కాబట్టి ఇప్పుడు ఏంటి? ఇక్కడ ఏమైంది? ఇప్పుడు అకర్త స్వరూపమే కర్తకు అతీతంగా తనకు తెలుస్తున్నది. కాబట్టి నేను ఉన్నాను, ఉండటమే ఇక్కడ అకర్త స్వరూపం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఓం అహమస్మి, కర్తృత్వము లేని స్థితిని మనము దర్శనం చేయటము. కర్తకు సంబంధించిన దీపంలో వెలుగులు ఏం చూసాము? కర్త వేరే ఉన్నది, అది నేను కాదు. నేను అనహంవాది, నేను ఉన్నవాడను, చేసేవాడిని కాదు. ఇది సారాంశం. ఒకసారి చెప్పండి. నేను ఉన్న స్వరూపుడును, అహమస్మి, నేను ఉన్నాను. చేయుట ఇక్కడ లేదు. చేష్ట వస్తే కర్తృత్వం అవ్వాలి. చేష్ట అవసరమా? లేదు. కాబట్టి నేను ఉన్నాను, ఎరుక, జ్ఞానము, ఆనందము, ఇవన్నీ నేను లక్షణాలే. నేను ఏదో ప్రవర్తిస్తే ఆనందం వస్తుంది కాదు. నేను ఉన్నాను ఎరుకలోకి తెస్తే ఆనందం. కాబట్టి నేను ఉన్నాను ఎరుకలోకి తెచ్చుకోవడమే ధ్యానం. అదే శంభు ధ్యానం. కాబట్టి ఇదంతా మనకు ఏం చూపిస్తుందంటే శంభు ధ్యానం అంత ప్రక్రియ అకర్తృత్వాన్ని చూపిస్తుంది, అకర్తాలను చూపిస్తుంది అన్నమాట. కాబట్టి అకర్త స్వరూపంగా ఓం అహమస్మి నిత్యము జపం చేస్తూ, ధ్యానం చేస్తూ జీవనం చేయాలి. ఇది అహమస్మి జీవనం. ఓం అహమస్మి, ఓం అహమస్మి, ఓం అహమస్మి, ఓం అహమస్మి, ఓం అహమస్మి, ఓం అహమస్మి. ఆప్షన్